నమస్తే గురుగారు. శుభమస్త్రాలు చెప్పండి. గురుగారు, ఇప్పుడు మనం పడుకునేటప్పుడు ఏవైతే కలలు వస్తాయో అవి ఈ సమయంలో వస్తే నిజమవుతాయి, లేదు అంటే ఈ సమయంలో వస్తే అవి నిజం అవ్వవు అని అంటూ చెప్తూ ఉంటారు. అంటే నిజంగా కలలకి ఆధ్యాత్మికత ఉందంటారా? రైట్, మంచి ప్రశ్న ఇది కూడా మనకి. అంటే ఇది కూడా నేను సైంటిఫిక్గా మీకు ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. సో బికాజ్ ఆఫ్ నేను ఎంఎస్ సైకాలజీ చదువుకున్నాను కాబట్టి కొంత నాకు దాని మీద శ్రద్ధ ఉంటుంది. మెదడు మనకి 3 రకాలుగా పనిచేస్తుంది. శారీరకమైనటువంటి తత్వం వల్ల కొంత, భౌతికమైనటువంటి ఆలోచన అంటే మనం చేసే చదువు వల్ల కొంత, అలాగే మనకి నిద్రపోతున్నప్పుడు మనకి ఆధ్యాత్మిక అన్న ఒక మాట అన్నారు కదా, ఆధ్యాత్మిక చింతన వల్ల కావచ్చు, ఎవరి మతం వాళ్ళకి, ఎవరి మతంలో వాళ్ళకి వచ్చే ఆధ్యాత్మిక చింతన. మన మతంలోకి వచ్చేసరికి చాలా మందికి వచ్చే కళలు ఎట్లుంటాయంటే కొండల మించి కింద పడుతున్నట్టుగా, సముద్రంలోకి పడిపోతున్నట్టుగా, సముద్రం లోపల ఈతున్నట్టు మనకు ఊపిరి ఆడకున్నట్టుగా ఉన్నట్టుగా, ఇలాంటి కళలు మనకి ఎక్కువ వస్తుంటాయి. ఇంకా అంతకు మించిన కళ్ళు ఒకటి వస్తుంది అందరికీ, ఏమిటంటే సర్పాలు. అందరికీ కళ్ళు కనిపెట్టి పెద్ద పెద్ద పాములు వచ్చి పట్టుకున్నట్టుగా, పెద్ద పాములు మనం మింగేస్తున్నట్టుగా, కాటేస్తున్నట్టుగా, పారిపోతున్నట్టుగా, చంపుతున్నట్టుగా కళ్ళు వస్తుంటాయి. ఇవి ఇప్పుడు మనము సైంటిఫిక్ ఎలా ప్రూవ్ చేద్దామంటే, ఇప్పుడు ప్రతిరోజు నేను పాములు పట్టుడువా, పాముల గురించి ఆలోచించడానికి నీకే బోలెడు పనులు, ఏ గురుగారి దగ్గరికి వెళ్ళాం, ఏది మాట్లాడదాం, ఏ కెమెరామెన్ వస్తాడు, ఎక్కడ లైటింగ్ పెట్టుకోవాలి, బయట ఇస్తాడా, కింద సరే తిడతాడా, ఇస్తాడా, ఇవ్వడా, ఈ టెన్షన్ నీకు సరిపోతుంది. దానికి పాముల గురించి ఎలా ఆలోచించావు నువ్వు? అసలు నీకు ఆ జ్ఞాపకమే రాదు అసలు. మరి మీకు పడుకునేటప్పుడు ఎందుకు పాములు కళ్ళలోకి వస్తాయి అంటే, గత జన్మలో ఉన్నటువంటి వాసనలు అనేవి మనకి తప్పకుండా కళ్ళ రూపంలో బయటకు వచ్చేస్తాయి, ఖచ్చితంగా వస్తాయి దాంట్లో. అంటే ఇందాక చెప్పాక 3 రకాలు. ఒకటి శారీరక శ్రమ వల్ల వచ్చేటువంటి కొన్ని పనులు, అంటే పెద్ద పెద్ద వాళ్ళని కలవాలి, డబ్బులు సంపాదించాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఈ కళ్ళు కూడా వస్తాయి వీళ్ళకి. కొంతమందికి ఏంటంటే తప్పుడు మార్గంలో అనుభవించాలి, మర్డర్ చేయాలి, ఇటువంటి కళ్ళు కొంతమంది రావచ్చు. కొంతమందికి ఇప్పుడు ఇందాక కొండలో పడ్డట్టుగా, అంటే ఏమిటంటే నువ్వు చేస్తున్న పని మీద నమ్మకం లేకపోవడం వల్ల ఈ కొండల మించి కింద పడుతున్నట్టుగా, ఎవరిని తోసేసినట్టుగా, ఊపిరాడినట్టుగా కళ్ళు వస్తుంటాయి. అది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. శాస్త్ర ప్రకారంగా, సైన్స్ ప్రకారం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కానీ మానసికంగా నీ ఎదుగుదల మీద నమ్మకం లేకపోవడం తృతీయ స్థానం. జన్మజాతకంలో 3వ స్థానం కనుక బలహీనంగా ఉంటే, కొండల మించి ఎవడో నేను పడేసినట్టుగా, ఆ పని నా వల్ల కాదు, నేను అసమర్థుడిని, నా వల్ల కాదన్నటువంటి భావనతో వచ్చే కళలు ఇటువంటి కళలు. సముద్రంలో పడే కళలు ఏమిటి అంటే, మా సమస్య పెద్దది, దాన్ని నా వల్ల కానే కాదు అసలు. కిరణ్ శర్మ అసలు నాకు ఎట్టి పరిస్థితులు అడిగాడు, నేను ఆయన అవసరంగా ఫోన్లో తిట్టాను, నాకు ఇవ్వడు. యు ఆర్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్. అంటే మనమే ప్రిపేర్ అయిపోతాం. నాకు రేవంత్ రెడ్డి దగ్గర ఇవాళ నాకు దొరకదు, ప్రధానమంత్రి నాకు విజిటింగ్ కార్డు ఇచ్చినా సరే రమ్మని చెప్పినా నాకు ఆయన ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వడు. యూ ఫీల్ యువర్ సెల్ఫ్ ఒక కాంప్లెక్స్ అని పెట్టుకోవడం, సమస్య పెద్దదిగా ఊహించుకోవడం. సమస్యను అధ్యయన సముద్రం, దాని పేరు సముద్రం. ఆ సమస్యను పెద్దగా ఊహించుకోవడం వల్ల వచ్చినటువంటిదే సైకలాజికల్గా ప్రాబ్లం. అది నీకు ఇన్బిల్ట్ అయిపోయి సముద్రంలో పడుతున్నట్టుగా వస్తుంది. ఇప్పుడు శాస్త్రంలోకి వద్దాం మనం. అంటే ఒక పెద్ద సమస్య నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు అని అర్థం. అంటే కుటుంబ భారాన్ని మోస్తున్నట్టుగా ఏదో పెద్ద ఊహించుకుంటున్నావు. బట్ ఆ ఊహించుకునే విషయంలో ఒకటే, ఇది నా వల్ల కాదు, నాది కాదు ఇది సమస్య, అందరం కలిసి దాన్ని సెట్ చేసుకునేటువంటి భావనతో మీరు పడుకునేటువంటి ప్రయత్నం చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పరిహారాలు చెప్తాం, తర్వాత చెప్పుకుందాం పరిహారాలు ఏంటనేది. ఈ రకమైనటువంటిది. ఇక పాములు ఎందుకు వస్తున్నాయంటే శత్రువుల బాధ. ఫిజికల్గా మీరు ఉంటారు కదా బయట ప్రపంచంలో, కెమెరామెన్ మంచి చెప్తే సరిపోతుంది, పర్లేదు దానికి ఎప్పుడు చూడు నువ్వు అంత లేట్గా వస్తుంటాను, ఆ కిరణ్ శర్మ నన్ను తిడుతుంటాడు, నెక్స్ట్ టైం తరా లేదు నువ్వు మానేసాయి అని ఊరుకోకుండా పై ఆఫీసర్ ఫోన్ చేసి, లేదు సార్ ఎప్పుడు కెమెరామెన్ లేట్గా వస్తాడు తీసేయండి, ఆయన ఏమవుతాడు మీకు నెక్స్ట్ శత్రువు అవుతాడుగా. ఒక కెమెరామెన్ మిత్రుడు కూడా యాక్ట్ చేస్తాడు, ఈయన శత్రువే. ఎందుకంటే ఒకరిని పంపించినప్పుడు నన్ను పంపించేదా అన్న భావన ఉన్నా, అవును మేడం రాడు, టైంకి రాడు, నేను ముందు వచ్చినా, నేను చెప్తూనే ఉన్నా సార్ మేడం తిరుగుతారమ్మని చెప్పినా రాలేదు మీరు, అప్పుడు తాత్కాలిక వీడు ఎక్కిస్తాడు. కానీ అసలు విషయం మాత్రం ఇంకోటి ఉంటుంది. కాబట్టి ఈ రకమైనటువంటివి ఏంటంటే మీరు క్రియేట్ శత్రుత్వాన్ని, తాత్కాలిక శత్రుత్వాన్ని పెంచుకుంటారు మీరు. ఈ కళలో మీకు పాము రూపంలో వస్తుంటుంది. సమస్యని క్రియేట్ చేసుకోవడం, అవసరం లేని సమస్య క్రియేట్ చేసుకోవడం. అంటే కళలో వచ్చేవి మన జీవితానికి కనెక్ట్ అవుతాయి. కరెక్ట్, తప్పకుండా కరెక్ట్. ఇలా ఒక్కొక్క భావాన్ని ఇప్పుడు చెప్పే కదా, సమస్య పెద్దదిగా ఊహించుకోవడం సముద్రం, పైనుంచి కింద పడేది మీ యొక్క ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సర్పాలని బారవడం అనేది మీ శత్రువులు క్రియేట్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది ధర్మశాస్త్రంలో నీకు ఇండికేషన్. సర్పాలు అనేవి నీకు రెగ్యులర్గా వచ్చే కష్టాలు ఎక్కువ ఉంటాయి, కష్టాలతో జాగ్రత్తగా ఉండని చెప్పడానికి ఇండికేట్ చేసి సర్పాలు. సమస్యలు ఉంటూ ఉంటాయి, ఈదడం నేర్చుకో నువ్వు. అది ఎంత తిమింగలమైనా సరే ఒక్కసారి దాని ఎదురుగా తిమింగలా నిలబడితే తప్పకుండా పక్కకి వెళ్ళిపోతుంది. సమస్యని పెద్దగా చూడకు, నువ్వు హైట్గా ఉండు, నువ్వు పెద్దగా కనబడు, సమస్య చిన్నదైపోతుంది. ఇది శాస్త్రం చెప్తోంది. ఈ కళల అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ పరిష్కారం ఏమిటి? హనుమంతుని ఆరాధన చేసుకోవడం, వినాయకుడిని పూజించడం. వినాయకుడిని పూజించాలండి, పెద్ద ముఖం, పెద్ద చెవులు, పెద్ద పొట్ట, అన్ని బాగానే ఉంటాయి. ఆయనకి కళ్ళు ఎన్ని ఉంటాయి? ఇంతే ఉంటాయి. అంటే సూక్ష్మంలో చూడు, పెద్దగా చూడక సమస్యని. అందుకే వినాయకుడిని పూజ చేసుకో. సముద్రం లాంటి గొడవలు వచ్చాయి, సముద్రం పడినట్టుగా సమస్య కనబడుతుంది కదా, అవి తగ్గిపోతాయి నీకు. అప్పుడు నువ్వు ఉన్నతంగా కనబడతావు. ఇంతే ఆఫ్టర్ ఆల్, ఇది నేను క్లియర్ చేస్తాను. నేను కిరణ్ శర్మ కాకపోతే నాకు ఇంకో చాలాంటి వారు ఇస్తాడు, నాకు డైరెక్ట్గా ఇస్తాడు. అంటే ఒక
పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సమస్యని చిన్న రూపంలో నీకు ఈజీగా జర్నీ సాఫ్ట్గా సాగిపోతుంది ఆ విషయం. కాబట్టి ఇలాంటి మనకు ఉంటుంది. అలాగే సర్పాలు వచ్చినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేస్తాం. ఎందుకు? ఏకాత్మ బాణంతో ఒకటే బాణం చాలు మనకి. ఆ విల్లు పెట్టి శూలం పెట్టి కొడితే అది పక్క వెళ్ళిపోతుంది. అంటే నువ్వు దృఢంగా ఉండే ప్రయత్నం చేయాలి, కాన్సన్ట్రేషన్గా ఉండే ప్రయత్నం చేయి. అప్పుడు నీకు చుట్టూ ఉన్నటువంటి అందరూ 6 వర్గాలు, ఏడు కామ క్రోధ మోహ మద మత్సర లోభాలన్నీ కూడా నీకు కంట్రోల్లో ఉన్నప్పుడు ఏది నీ ప్రాబ్లం లేదు. అవును. అందుకే సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవాలి. అవును గురుగారు, ఇప్పుడు సర్పం కళలోకి వస్తే దానికి గల కారణాలు ఏంటి అనేది చెప్పారు. అంటే ఇట్లా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క ఆ సమస్యని సైకలాజికల్గా, ఫిజికల్గా అంటే మానసికంగా ధర్మజాతం ముడి పెడితే పరిహారము ఇది ప్రతి ఒక్కటి వస్తుంది. ఒంటె కల్లో వస్తుంది, కుక్క కల్లో వస్తుంది, తాబేలు కల్లో వస్తుంది. ఒక్కొక్కసారి ఒక ఇండికేషన్. ధర్మయోగం ఉంటుంది, ధనయోగం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది, కార్యనాశనం ఉంటుంది, కార్యభంగం ఉంటుంది. ఇవన్నీ కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం చేసేటువంటి వికృత చేష్టలు కూడా మన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కళలో శుభం, ఏ కళలు అనేది తప్పకుండా శాస్త్రం చెప్పబడింది. దాన్ని సైంటిఫిక్గా మీరు చెప్పే కదా, సైకలాజికల్గా ముడిపెట్టిన సమస్య ఇది. పరిష్కారం చేసుకునే అవకాశం మనకుంది. గణపతి, సుబ్రహ్మణ్య స్వామి ఇలా ఆరాధన చేసుకోవడం వల్ల మీకు శుభమైనటువంటి యోగాలు పొందుకునే అవకాశం బలంగా ఉంటాయి. కళలు తప్పకుండా మనకి ప్రాతకాలంలో వచ్చేటువంటి నిజం అవుతాయని చెప్తుంది. ఆ సమయంలో బ్రాహ్మీ ముహూర్తంలో మన మనసు శరీరం రెండు కూడా లేచి ఉంటాయి. అప్పుడు నిజంగా చెప్పండి, అందరూ గాఢనిద్ర అనుకుంటారు. లేదు, మన మనసు లేచి ఉంటుంది. అప్పుడు మనం లేపడానికి ప్రయత్నం చేస్తుంటుంది. నువ్వు లే త్వరగా బ్రహ్మముహూర్తం, అందరు దేవుళ్ళు వచ్చారు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నా, నువ్వు కూడా లేచి చేసుకుని చెప్పినప్పుడు మన మనసు లేచే ఉంటుంది, శరీరం కూడా లేవడానికి అవకాశం ఉంటుంది. మన బద్ధకమైనటువంటి బుద్ధిహీనతో మనం అలా పడుకొని ఉంటాం. మళ్ళీ ఏమంటే దానికి లేదండి రాత్రి వచ్చేటప్పుడు 2 అయిందండి నాకు, లేదండి రాత్రి వచ్చరికి 1 అయిందండి, అబద్ధాలు ఆడుకుంటూ ఉంటాం. ఏ రోజు అర్ధరాత్రి కాదు, అడ్డమైనటువంటి ఇట్లాంటివి చూసి 1 గంట వరకు ఇలాగే చూసుకుంటూ మనం దాన్ని నష్టపోతుంది తప్ప ఇంకోటి లేదు. సరైన సమయం నిద్రపోతే ప్రాతకాలంలో కళలు వస్తే మాత్రం మంచి జరుగుతుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చేటువంటి కళలు నిజం అవడానికి అవకాశం ఉంటుంది. అంటే మన యొక్క మనోభీష్టం నెరవేర్చుకునే శక్తి మనకు అక్కడ ఉంటుంది. మనసు బాగా చెప్తుంది. స్వామి ఆ టైంలో మర్డర్ చేసినట్టు కళ వస్తే ఏం చేస్తారు అంటే, మర్డర్ చేయడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా చేయమని అర్థం. అక్కడ మంచి పని జరుగుతుంది, చెడ్డ పని చేయడానికి ఉండదు. అలాంటి కళ వచ్చినా అవతల వ్యక్తిని చంపితే నా లాభం ఏంటి అని ఆలోచించే గుణాన్ని పెంచుతుంది అది. అందుకే మంచి కళ అంటానే. తెల్లవారుజామున వచ్చి నిజం అవుతాయంటే ఇలా నిజం అవుతాయి. మర్డర్ చేసినట్టు కళ వచ్చింది, చంపేశాను, ముక్కలు చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టేశాం, 2 చేతులు 2 తలకాయలు ఫ్రిడ్జ్లో పెట్టేశాం. కానీ అప్పుడు ఆ టైంలో కళ వస్తే ఎందుకు చంపాలా నేను అన్న భావన ఏర్పడి ఆ కళ మంచిగా మారుతుంది. అది నా ధర్మశాస్త్రంలో ముఖ్య ఉద్దేశం. ధన్యవాదాలు. శుభమస్తు, ఆనంద సిద్ధిరస్తు, సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.